మునక్కాయలు వాడుతున్నారు కానీ కూరల్లో మునగాకులో ఇంకా ప్రయోజనాలు ఉన్నాయని ఆఫ్రికన్ కంట్రీస్ లో లైంగిక శక్తిని పెంచే 3 ప్రాచీన భారతీయ ఔషధాలు, పెరిగిన ఒత్తిడి, జీవన శైలి, ఇవన్నీ ఇది స్టెమ్ సెల్ టెక్నాలజీ మీద ఆధారపడినటువంటి దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ఒకప్పుడు మనకి ఆయుర్వేదం డాక్టర్స్ చెప్పేవారు. ఆయుర్వేదం గురించి కాకుండా మెడికల్ ప్రతి మందు గురించి వేరే వాళ్ళు మనకు డాక్టర్స్ చెప్పేవాళ్ళు. అంతేకాకుండా మంతెనే సత్యనారాయణ గారు, లేకపోతే కాదరవల్లి పాషా గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా డైట్ గురించి, లేకపోతే ప్రకృతిలో ఉన్నటువంటి ఆకుల గురించి, వైద్యం గురించి చెప్పేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో మరి క్రైస్తవ సావుకులు, బోధకులు, నాయకులు అనేటువంటి వారు కూడా ఈ మధ్యకాలంలో వీటి మీద మరి ప్రయోగాలు, లేకుంటే దానివల్ల వచ్చే ప్రయోజనాల గురించి మాట్లాడటం ప్రారంభించారు. అందులో నాకు నచ్చినటువంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. సో వెల్కమ్. రైట్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాలు. మరి మీ ఆరోగ్యం కొరకు ఇంతకుముందు డాక్టర్స్ చెప్పేవాళ్ళు, ఇప్పుడు సావుకులు కూడా చెబుతున్నారు. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య ప్రారంభించి శరీర సంబంధమైనటువంటి పరిచర్య ముగింపు అని ఒక మాట ఉంటుంది. బహుశా మరి ఆ కాలంలోకి వచ్చామేమో అని చెప్పేసి ఈ వీడియో ద్వారా నేను అనుకుంటున్నాను. అయితే ఈ సమయంలో మనం ఒక్కొక్కరిగా చూసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి వ్యక్తి ఏదో ఒక మామూలు పాస్టర్ గారు కాదండి. ఒక మారుమూల ప్రాంతంలోనూ ఎక్కడో ఉన్నటువంటి పాస్టర్ గారు కూడా కాదు. హైదరాబాద్ నడిబొడ్డున వైజాగ్ సిటీలో అద్భుతమైనటువంటి పరిచయం చేస్తున్నటువంటి పీజే స్టీఫెన్ పాల్ గారు. వీరు డ్రై ఫ్రూట్స్ గురించి, మునగాకు గురించి చెబుతూ ఉంటే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. కారణం ఏంటంటే ఆత్మీయ దైవజనులు, సేవకులు ప్రార్థన ఎలా చేసుకోవాలి, వాక్యమైన వినాలి, మౌడు మనసు ఎలా పొందుకోవాలి, రక్షణలోని ప్రజలు ఎలా రావాలి, రక్షించబడ్డ వారిని ఎలా కట్టాలి, వారి బ్రతుకు, వారి జీవితము అంటూ సేవకులుగా ఆ పనిని జరిగిస్తున్నటువంటి వీరు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వీడియోలో నా కంటపడ్డాయి. కాబట్టి సరే ఒకసారి చూద్దాం కదా అని అక్కడికి వెళ్తే, అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే సిరాజ్ బ్రదర్, ఇతను కూడా మోటివేషన్ స్పీకర్గా మరి ఇస్లాంలో ఉన్నటువంటి సహోదరులు, మరి ఖురాన్ని, బైబిల్ కూడా, అలాగనే గీత, సంస్కృతాన్ని కూడా అనర్గళంగా మాట్లాడినటువంటి ఒక సిరాజ్ సహోదరుడు. ఈయన కూడా మరి ఎందుకో ఈ డ్రై ఫ్రూట్స్ గురించి, లేకపోతే కొన్ని శిలాజిత్ దానిలో ఉన్నటువంటి శక్తిని గురించి, అశ్వగంధ గురించి, లేకుంటే సఫేద్ ముస్లి గురించి ఇలాగ మాట్లాడటం ఈ వీడియోని నేను చూశాను. ఆ తర్వాత చూస్తే మనకి అద్దంకి రంజిత్ ఓపిరి గారు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా చాలా పరిచయం జరిగిస్తున్నటువంటి దైవ సేవకులు, మంచి అద్భుతమైన సేవకులు. వారు ఒక ప్యాకేజ్ చూపిస్తూ నాకు ఒక వీడియోలో కనిపించారు. సో ఆ ప్యాకెట్ పేరు ఏంటంటే క్యూరస్ సెల్ అని చెప్పేసి 200 రోగాలకు ఇది మందు, షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలాంటి సమస్త రోగాలకు ఇది తగ్గుతుందని చెప్పేసి వారు కూడా ఒక వీడియో చేశారు. సో ఇలాగున కంటపడ్డటువంటి ఈ 3 వీడియోస్లో ఉన్నటువంటి సత్యాన్ని మీ అందరికీ చక్కగా వినిపించాలని, చక్కగా నేర్పించాలని ఈ వీడియో చేస్తున్నాను. సో మీ అందరికీ కూడా ఈ వీడియోకు అర్థమైంది కదా. అయితే ఈ సమయంలో మరి ముందుగా స్టీఫెన్ పాల్ గారు మునగాకు గురించి చెబుతున్నారు. ఆ ఆకులో ఉన్నటువంటి క్వాలిటీస్ కూడా చెబుతూ కొన్ని బైబిల్ గ్రంథం యొక్క రెఫరెన్స్ కూడా చెప్పారు. అంతేకాకుండా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా వాడుతున్నారంటూ కూడా వారు చెప్పగలిగారు. సార్ ఇది వాడటము, దీని గురించి చెప్పేవాళ్ళు లేకనే చెబుతున్నారా ఏంటి? చూద్దాం అసలు ఆ వీడియో. మునగాకు అద్భుతమైందని మనం వింటున్నాం. మునక్కాయలు వాడుతున్నారు కానీ కూరల్లో మునగాకులో ఇంకా ప్రయోజనాలు ఉన్నాయని ఆఫ్రికన్ కంట్రీస్ లో దీన్ని కల్టివేషన్ చేస్తున్నారు. ఇది ఎక్కడి నుండి వచ్చింది? దీని బ్రీడ్ అంటే సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం నుండి వెళ్ళినటువంటి ఈ మునగాకు గొప్ప ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా దీని గురించి డాక్టర్ల పరిశోధనలు కూడా తెలుసుకున్నారు. ఏమనంటే ఈ మునగాకు ఎండిపోయినా, అది పచ్చిగా ఉన్నా మరి శరీరానికి ఎంతో ఆరోగ్యకరమైందని, పాలల్లో, పెరుగులో ఉన్నటువంటి వాటికన్నా కూడా ఎక్కువగా ఈ మునగాకులో కాల్షియం ఉంది, ఐరన్ ఉంది, పొటాషియం ఉంది. బలహీనంగా ఉన్న స్త్రీలు, అలాగే రక్తహీనంగా ఉన్న స్త్రీలు దీన్ని వాడడం మంచిదని, మునగా పౌడర్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అని మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ మునగాకు పౌడర్
వాడుతున్నట్టుగా మనం వింటున్నాం. మనలో చాలా మంది దీని ఆకు అసలు వాడరు. మునగాకును వారంలో ఒకసారి 2 సార్లు వాడడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క కూరల్లో వీటిని మునగాకును కూడా చేర్చుకోండి. మంచి ఆహారం తీసుకోవడం ప్రయత్నం చేయండి. అనేక మంది మునగాకు పౌడర్ షాపుల్లో కొంటున్నారు. మనకి ఇళ్ల పక్కనే అందుబాటులో ఉంటుంది. తీసుకునండి. పచ్చిగా ఉన్నటువంటి ఆకులు కూడా కూర చేసుకోవచ్చు. ఎండిపోతే దాన్ని పౌడర్ చేసి ఇప్పుడు ఒక స్పూన్ పెరుగులో వేసుకొని కూడా తీసుకోవచ్చు. ప్రభు అంటే యెషయా 1వ అధ్యాయం 18, 19, 20 వచనాల్లో. రైట్, చూసారు కదా ఎంత చక్కగా చెబుతున్నారు, ఎంత హ్యాపీగా చెబుతున్నారు. చెబుతూ ఏం చెబుతున్నారంటే బైబిల్ గ్రంథంలో ఒక రెఫరెన్స్ ఇచ్చారు. ఆ రెఫరెన్స్ని చదివి వినిపిస్తాను. కీర్తన 104, 14 వచనంలో ఒక మాట రాశాడు. పశువులకు గడ్డిని నరులకు ఉపయోగకరమునకు కూర మొక్కలను ఆయన మొలిపించి ఉన్నాడు. ఇది సబ్జెక్ట్. ఇది ఆ తర్వాత మనకి యెషయా గ్రంథములో 1వ అధ్యాయంలో ఒక మాట కూడా చెప్పారు. నేను దాన్ని కూడా చదివిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19 వచనంలో ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు చూద్దాం ఒకసారి. మీరు సమ్మతించిన మాట వినని యెడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఆత్మ సంబంధమైన వాక్యాలు చెప్పవలసినటువంటి సేవకులు భూ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి వాక్యాలుగా బోధిస్తున్నారు. సో నేను దీన్ని తప్పు పట్టట్లేదు, కానీ ఈ పనులు చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు సార్. ఇవి చెప్పడానికి చాలామంది ఉన్నారు. ఓకేనా? రైట్. ఒకవేళ ఇది మీకు నచ్చితే, ఒకవేళ ఇలా చేయాలనుకుంటే సో ఫాలో కండి. దీనికి అడ్డంకి ఏమీ చెప్పను. ప్రైజ్ లార్డ్. ఇక రెండవ వ్యక్తి బ్రదర్ సిరాజ్. నాకు చాలా ఇష్టమైనటువంటి వక్త. చక్కగా మాట్లాడతాడు, చాలా చక్కగా నీట్గా తనకిచ్చినటువంటి అవకాశాన్ని కూడా వాడుకుంటాడు. ఆయన కూడా ఒక విషయం చెబుతూ ఈ మాటను తీసుకొచ్చారు. ఏం చెబుతున్నారు ఒకసారి వీడియో చూద్దాం. లైంగిక శక్తిని పెంచే 3 ప్రాచీన భారతీయ ఔషధాలు, పెరిగిన ఒత్తిడి, జీవన శైలి, ఇవన్నీ లైంగిక శక్తిని తగ్గిస్తున్నాయా? అయితే భారతీయ ఆయుర్వేదంలో ఉన్న 3 ప్రాచీన ఔషధాలు మీ శక్తిని మళ్ళీ రీకవరీ చేస్తాయి. 1 అశ్వగంధ. ఇది అడాప్టోజన్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గిస్తుంది, టెస్టోస్టిరాన్ ను పెంచుతుంది, స్టామినా మరియు స్పామ్ కౌంట్, ఎరెక్టల్ ఫంక్షన్ లో సహాయపడుతుంది. ఈ అశ్వగంధ 1 టీ స్పూన్ పొడిని వామ్ మిల్క్ లో కలిపి రాత్రి తాగండి. 2 శిలాజిత్. ఇది ఎనర్జీ ప్రొడక్షన్ ను పెంచుతుంది, మీ అలసటను తగ్గిస్తుంది, వృద్ధాప్యాన్ని నెమ్మదిగా చేస్తుంది. 300 మిల్లీగ్రామ్స్ లేదా 500 మిల్లీగ్రామ్స్ దాకా డాక్టర్ గైడెన్స్ లో తీసుకోవాలి. 3 సఫేద్ ముస్లి. ఇది నేచురల్ కామోద్దీపన. ఇది శుక్ర కణాల నాణ్యతను మెరుగుపరుస్తుంది, నైట్ టైం పర్ఫార్మెన్స్ కు నేచురల్ సపోర్ట్ నిస్తుంది. చిటికెడు ముస్లి పొడిని హనీతో కలిపి తినాలి. సురక్షితంగా ఎలా వాడాలి అంటే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కొనేటప్పుడు ప్యూర్ మరియు ఆర్గానిక్ బ్రాండ్ ఎంచుకోండి. తగిన చూసారు కదా, అశ్వగంధ, శిలాజిత్, అలాగనే సఫేద్ ముస్లి ఎలా వాడాలో కూడా బ్రదరే చెబుతున్నాడు. అర్థమవుందా? నేనేమనుకుంటున్నానంటే ఆత్మ సంబంధమైన బోధలు బోధించి ఇక ఈ ప్రకృతి సంబంధమైన వాటిపైన వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారేమని నాకు అనిపిస్తూ ఉంది. ఇది నా పర్సనల్. ఓకేనా? రైట్. ఇక మనకి 3వ వ్యక్తి అద్దంకి రంజిత్ ఓపిర్ గారు. ఏమంటాడంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు, మంచి దైవజనులు. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ వీరేం చెబుతున్నారంటే వీడియో చూద్దాం. ఆ మందు పేరు క్యూర్ సెల్. ఇది స్టెమ్ సెల్ టెక్నాలజీ మీద ఆధారపడినటువంటి ఈ మందు. ఇదొక ఫుడ్ సప్లిమెంట్. ఈ మందు ఒక్కసారి నోట్లో పడితే షుగర్ ఉండదు, బీపీ ఉండదు, థైరాయిడ్ ప్రాబ్లం ఉండదు, ఎముకల కీళ్లవాతం ఆర్థరైటిస్ ఉండదు, ఇంకా 280 రోగాలు ఉండవు. బెస్ట్ రిజల్ట్ మీకు ఒక 3 నెలలలో వస్తుంది. నీకు ఇది అది అని కాదు, నీకు అవన్నీ రోగాల చిట్టా చెప్పడం వేస్ట్. ఏది ఉన్నా సరే షార్ట్ కట్లో చెప్పాలంటే, ఒరిజినల్గా ఆదామును హవ్వను దేవుడు సృష్టించినప్పుడు వాళ్ళ డిఎన్ఏలో ఎటువంటి ఆరోగ్యకరమైన వ్యవస్థ ఉండాలని రాసి పెట్టాడు. ఆ మందు పేరు క్యూర్. చూసారు కదా, ఏంటట 280 రకాల రోగాలకి ఒకే మందు. సో ఒకే మందు. కింద కామెంట్ చూస్తే ఏంటంటే ఇది ఎంత రేట్ అండి, ఇది ఎక్కడ దొరుకుతూ ఉంది,
మరి ఎవరికి ఫోన్ చేయాలని చెప్పేసి కింద కామెంట్స్ కూడా పెట్టారు సార్, కొంచెం అవి కూడా చూడండి. చెబుతూ వీరేం చెబుతున్నారంటే ఇది వాడితే, ఈ క్యూఎస్ఎల్ అనేది వాడితే మనకి మొదటి మానవులుగా ఉన్నటువంటి ఆదాము అవ్వలు ఎలా ఆరోగ్యంగా ఉన్నారో, ఎలా ఫిట్నెస్గా ఉన్నారో, ఎలా బలంగా ఉన్నారో, ఇది వాడిన వాళ్ళు కూడా అలాగే ఉంటారని చెబుతున్నారు సార్. ఇవన్నీ ఈ 3 రకాల అడ్వర్టైజ్మెంట్స్ని, ఈ 3 రకాల అడ్వర్టైజ్మెంట్ అంతా మనకున్నటువంటి ఆయుర్వేద డాక్టర్స్ అందరూ కూడా చేస్తున్నారు సార్. అంతేకాకుండా ఈ క్యూరోసెల్ అని ఇప్పుడు చూడండి, గమనించండి, ఈ జబ్బులు పోతాయని చాలామంది, అంటే డయాక్లియర్ అని ఇంతకుముందు 10,000 రూపాయలకు 3 బాటిల్స్ ఉండేవి, బాక్సులు ఉండేవి. ఇలాంటివన్నీ కూడా చాలా వస్తూ ఉంటాయి, ప్రజలకు చాలా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ఒకవేళ తగ్గితే మంచిదే, తగ్గకపోతే చాలా ఇబ్బంది అవుద్ది. కాబట్టి మిమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి వారు, అంటే మిమ్మల్ని ఫాలో అవుతున్నటువంటి వారు, స్టీఫెన్ పాల్ గారు చెప్పారు మునగాకు వాడదాము, డ్రై ఫ్రూట్స్ వాడదామని ఫాలో అయ్యేటువంటి వారు. అలాగే సిరాజ్ బ్రదర్ చెప్పాడు శిలాజిత్ కానీ, లేకుంటే అశ్వగంధ కానీ, లేకుంటే సఫేద్ ముస్లి కానీ వాడదాం అనుకున్నటువంటి వాళ్ళు. అలాగే అద్దంకి రంజిత్ ఓపిరి గారు చెప్పారు, మా అయ్యగారు చెప్పారు వాడితే బాగుంటుందని చెప్పేసి క్యూరోసెల్ అనేది, ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా మీరు ప్రమోట్ చేస్తున్నారు సార్. దయచేసి ఇలాంటి పనులు మీరు పెట్టుకోకండి. ఇలాంటివి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే వాళ్ళకి పర్సనల్గా వీడియో రూపంగా కాకుండా సపరేట్గా చెబితే బాగుంటుందని నా ఉద్దేశం. మీరు దైవజనులు, సేవకులు నశించున్నటువంటి ఆత్మలను రక్షించడానికి, రక్షించబడినటువంటి ఆత్మలకు బోధించడానికి, వారి కొరకు ప్రార్థించడానికి, ప్రార్థనలో ఉన్న శక్తిని నేర్పించడానికి. ఇప్పుడు గమనించండి, ప్రార్థనా విశ్వాసం ఏమవుతుందంటే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి వాటిపైకి వెళ్తుందండి, ఖచ్చితంగా వెళ్తుంది. మీరు ఇప్పుడు ఈ తింటే ఎట్లా అవుద్ది, అది తింటే, ఇప్పుడు షుగర్ కొరకు ఎన్ని కోట్ల మంది బ్రతుకుతున్నారు. షుగర్ అనే జబ్బు పైన, షుగర్ అనే పాయింట్ మీదనే చాలామంది డాక్టర్స్ కోట్లు సంపాదిస్తున్నారు. అది తగ్గదు అని చెప్పేసి కొందరు అంటారు, అది కొంతమంది తగ్గుద్ది అంటారు. ఇప్పటి వరకు క్లియర్ చేసిన వాళ్ళు ఎవరో లేరు. కాబట్టి ఏ మందు వచ్చినా ఇది క్లియర్ చేస్తా అనేది అవకాశము లేదు. ఒకవేళ కూరగాయలు అందరూ వాడుతున్నారు సార్, అందరూ తింటున్నారు. కాబట్టి ఈ సమయంలో మరి ఇన్ఫర్మేషన్ తీసుకున్నటువంటి మరి మీరు కూడా, నేను చెప్పానో అయ్యగారు చెప్పారనో, మీరు వాడటం ఆపొద్దు. కానీ కొత్తవన్నీ ట్రై చేయడానికి ప్రయత్నించే ముందు అవి మీ శరీరానికి పడతాయా పడవా తెలుసుకొని వాడాలని నేను సేవకుడిగా మీకు జ్ఞాపకం చేస్తాను. మరి సజెషన్ ఏం లేదు, ఇవన్నీ కూడా మంచియే. కానీ ఆ ప్రోడక్ట్ ఎలాంటివి అనేది మనకు తెలియదు. ఇప్పుడు అశ్వగంధ మామూలుగా తెలుసు, ఆ తర్వాత ఇక్కడ క్యూరోసెల్ అని చెప్పినటువంటి మరి రంజిత్ ఓఫిర్ గారు కూడా చెప్పారు, ఇది 280 రకాల రోగాలకు కూడా బాగుంటుందని చెప్పేసి. కాబట్టి ఒకవేళ ప్రయత్నం చేస్తే చేయండి, ట్రై చేయండి. సేవకులు కాబట్టి నేను మరొకసారి గుర్తు చేసిన, దయచేసి ఇటువైపు రాకండి, అటువైపు ఆత్మల వైపు, ఆత్మ రక్షణ, ఆత్మీయంగా ప్రారంభించిన పరిచర్య ఆత్మీయంగానే వెళ్ళనివ్వండి. సో అలాగే మీరు ముందుకు వెళ్తారని కోరుకుంటూ ఇలా మాటలు ముగిస్తాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్.